ఇది వస్తుంది, నమ్మకం లేకనా లేకపోతే ఇంకా ఏమైనా కారణం ఉండొచ్చునా? ఇప్పుడు చాలా సందర్భాల్లో మాలాంటి వాళ్ళకు ఏది డ్రామాను బయట కొట్టుకున్న దాన్ని కొట్టుకున్నట్టుగానే అనుకుంటాం తప్ప దీని వెనక ఇంకొకరిని డైవర్ట్ చేయడం కోసం అన్నంత బుర్ర కూడా తట్టదు. అట్లాంటి పాలిటిక్స్, అట్లాంటి చర్చలు చాలా సందర్భాల్లో జరిగినాయి. మీరు మనందరికీ జ్ఞాపకం ఉంటే ఊహకు కూడా చాలా సందర్భాల్లో క్యాజువల్ గా అంటే విన్నాం. కానీ ఇప్పుడు మజ్లీసును బీజేపీకి మధ్య అండర్స్టాండింగ్ ఉందని చెప్పి చాలా కాలం నడిచింది. అట్లా అవును, ఎన్నో అది ఉంది సందర్భాల్లో బానే. మాటనండి. బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారు, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసి ఉన్నాయని చెప్పి ఇంకోరు అంటున్నారు. నేను ఏమంటున్నా, వీరందరూ డ్రామా చేస్తున్నట్టున్నారు కదా. నిజంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణ సమాజంలో డ్రామా చేయడం ఒక పెద్ద అర్హత అయిపోయింది. అదొక పెద్ద ఇప్పుడు ఇప్పుడు విట్టలకు కానీ ఇక్కడ కూర్చున్న చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే అసలు ఎవరు దేనికోసం నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వాతావరణం కూడా అర్థం కానటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు అది డ్రామానా కాదా, వాళ్ళు అనుకోని చేస్తుర్రా అనుకోకుండా చేస్తుర్రా అనేది కూడా చర్చ కాదు. 100% ఒక్క మాటని చెప్పగలుగుతుందంటే, కవితకు ఈ పార్టీ తొక్కలో పార్టీ అయితే కావచ్చు కానీ ఓ 20 ఏళ్ళు 20 ఏళ్ళ పైబడి దాని దగ్గర నుండి చూసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళకు తెలంగాణ అస్తిత్వానికి ఎక్కడికైనా ఒక అవకాశం దీని ద్వారా తెలంగాణ ప్రజలకు ఏమైనా జరిగే అవకాశం ఉందేమో అని చెప్పేసి ఆశ పెట్టుకున్న వాళ్ళకు అది ఒక పెద్ద కూడలి, ఒక కూడిక కూడా. అవును. దాన్ని డిస్టర్బ్ చేసే రైట్ అయితే కవితకు లేదు. ఒక్క విషయం అయితే నేను చెప్పదలుచుకున్నా. మీరు అన్నట్టుగా ఇక్కడ చాలా మందికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇవే అంశాల మీద నాలాంటి వాళ్ళు సరిగా కొట్లాడవచ్చింది. కానీ ఇప్పటికిప్పుడైతే తెలంగాణ సమాజం అనుకుంటుంది ఏంటంటే, ఒక కూతురు ఈ స్థాయికి వెళ్ళి పార్టీని డ్యామేజ్ చేయడం అయితే కరెక్ట్ కాదనేసి తెలంగాణ శ్రేణులు కన్విన్స్ చేయగలిగారు. కాబట్టి చాలా ధైర్యంగా మొదటిసారి కంటే ఈసారి అవుట్ రైట్ గా వారు సస్పెండ్ చేసినట్టు భావిస్తున్నా. వారి విషయంలో నా దృష్టిలో ఆమె లాస్ట్ టైం అన్నప్పుడే సస్పెండ్ చేయవలసి ఉండే. ఎందుకంటున్నట్టే గతంలో వారి యొక్క స్పీడ్ ఏదైతుందో దానికి తగ్గట్టుగా పోయినసారి కూడా ఉండవలసి ఉండని చెప్పి అనుకున్నాను నేను. సరే, ఏ కారణం చేత మళ్ళీ ఒకసారి చూద్దాం అనుకున్నారు ఏటో మనకు తెలియదు. ఎందుకంటే నేను ఏది పడుతుంది కూడా మాట్లాడలేను ఇప్పుడు. ఎందుకంటే నేను చాలా సుదీర్ఘ కాలం బయట ఉన్న తర్వాత వచ్చిన వాడిని కాబట్టి నేను ఏది మాట్లాడలేను. కానీ ఒక్క విషయం అయితే చెప్పగలుగుతాను ఏంటంటే, ఈ విషయంలో కవిత చేసినటువంటి పని ఏదైతుందో డెఫినెట్ గా టిఆర్ఎస్ కు కొంత డ్యామేజ్ ఇచ్చినప్పటికీ కూడా ఒక ఎడ్జ్ ఇచ్చింది. ఏమిటంటే, లీడర్షిప్ లో మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటారో దాని ప్రకారం ఆ లీడర్షిప్ నిలబడతారు అనుకుంటున్నాము. నేను మళ్ళీ మీరు అందరూ ఇంత ముందుకు ఈ ముగ్గురు ఆ ముగ్గురు అని కాదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ స్పేసు, ఎక్కువ లీడర్షిప్ చాలా మంది లీడర్స్ కి ఇవ్వగలిగే అవకాశం ఉంటే వారి కుటుంబాన్ని డిఫెండ్ చేయడానికైనా, వారు చేస్తున్న చర్యలు డిఫెండ్ చేయడానికైనా కూడా శక్తి పెరుగుండేది. ఎంత తగ్గిపోతే వాళ్ళు ఇంకెక్కువగా టార్గెట్ చేయబడతారు. అది ఒక్క మా సూచన మాత్రం మీ ద్వారా కానీ మిగతా తెలంగాణ సమాజం ద్వారా మాత్రమే ఇప్పుడు అందరిలోనూ అదే ఆందోళన తప్పు. కనబడుతుంది. మీరు ఏదైతే ఆందోళన వ్యక్తం చేసినారో అందరిలోనూ ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో గమనించి కొంత రివైండ్ చేసుకునే ప్రయత్నం కూడా, అంటే అవును. కేసీఆర్ ఉన్నటువంటి డెమోక్రటిక్ అడపాదడప ఉన్నటువంటి ఆ మాత్రం ఉన్న స్పేస్ ని కూడా కర్టెన్ చేసే అట్మాస్ఫియర్ కొంతమంది తీసుకుంటారేమో అన్నటువంటి ఒక విమర్శ కూడా ఉన్నది. ఇప్పుడు అది జరగకుండా, ఎందుకంటే అల్టిమేట్ గా తాను శ్రమ కోర్చి సాధించిన